జై హనుమాన్. ఇప్పుడు మనం చూసుకోవచ్చు, మన ఏదైతే మనం నవంబర్ నుంచి స్టార్ట్ చేస్తామో వర్క్ ఇప్పుడు చూస్తే మన విఘ్నేశ్వర గుడి మనం ఇంతకుముందు చూపించినప్పుడు మనకి ఏమీ లేకుండా ఇప్పుడు డెవలప్మెంట్ అనేది మీరు చూడొచ్చు. మనం ఇక్కడ కూడా చూస్తే గ్రానైట్ వేయించాము, డ్రిల్స్ వేయించాము, మరియు శివుడు, పార్వతి మరియు కుమారస్వామి పోతే మరియు ఇక్కడ మనకి ఏమీ లేకుండా ఇంతకుముందు మనకు తిరగడానికి కూడా ఎటువంటి స్పేస్ లేకుండే ఇప్పుడు ఒక మనిషి ఈజీగా తిరగచ్చు. ఇంకా చక్కగా ప్రొఫెషనల్ గిట్ట ఏదైనా చేసుకోవచ్చు. సో ఈ ప్లేస్ అనేది ఎక్స్క్లూజివ్గా మన వినాయకుడు, మన లక్ష్మీ గణపతి విగ్రహం ఇక్కడ వర్క్ అనేది మొత్తం కంప్లీట్ అయిపోయింది. మీరు చూడొచ్చు మన గ్రానైట్ వర్క్ పైన విగ్రహాలు. ఒకసారి లోపల కూడా వెళ్దాం మనం. ఆల్మోస్ట్ ఆల్ మన టెంపుల్ అనేది ఒకటి మొత్తానికి చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఈ గోడలు కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇక 2 daysలో అసర్కారీ అంత అయిపోయింది. ఇక ఈ 1 weekలో గ్రానైట్ కూడా కంప్లీట్ అయిపోవచ్చు. మన సీతారాములు ఉన్నారు, మన అమ్మవారు ఉంది. నేను అనుకోవడం ఏంటి అంటే మోస్ట్లీ శ్రీరామనవమి వారికి ఎటువంటి వర్క్స్ అనేవి ఉండకుండా మన ఉగాది వరకు వర్క్ కంప్లీట్ అయిపోయి దానికంటే ముందే మనం ఈ గుడి పండుగని జరుపుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. దీనికి ముందుకు వచ్చిన దాతలు మరియు ఫ్రెండ్స్ మరియు కాలనీ మెంబర్స్ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను నేను. ఎందుకంటే ఈ గుడి అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది అనేది ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు చూస్తున్నారు. నేను కూడా ఊహించలేదు ఇంత బాగా అయింది. ఇదనే కాదు, మన ప్రతి ఒక్క హిందువులు ఇలాంటి గుడిలు ఏ ఉన్నా కూడా మనం ముందుకు వస్తేనే దీనిలాగా మారుతాయి. ప్రతి ఒక్కరిని నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఏంటి అని అంటే ఈ గుడి మనందరిది, ప్రతి ఒక్కరిది. మనం ఏ పండుగలు వచ్చినా కూడా మనం ముందుగా మొక్కేది మన దేవుళ్ళనే. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ఉగాది వరకు ఈ గుడి ప్రారంభం అవుతుంది. కావున ప్రతి ఒక్కరూ ఈ గుడికి రావాల్సిందిగా కోరుతున్నాను. ఈ డెవలప్మెంట్ని చూసి ప్రతి ఒక్కరు ఎవరైతే మన దాతలు ఉన్నారో వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై శ్రీ గణేశ, జై శ్రీరామ్, జై హనుమాన్. Thank you friends for all your support and help.